ఇక్కడ నేను వాడే చీపురికైతే గొట్టం పైన ఇలా కవర్ అయ్యి ఉంది కదా, కానీ కొన్ని చీపులకైతే ఇలా కవర్ అయ్యి ఉండదన్నమాట. డైరెక్ట్‌గా గొట్టం నుంచి ఆ చీపులు అలా లూజ్‌గా అయిపోయి ఉంటాయి. అంటే కొద్ది రోజులు మనం వాడితే బాగానే ఉంటుంది. ఆ తర్వాత ఎక్కువ సార్లు మనం చీపిని వాడిన తర్వాత చూసుకుంటే ఆ గొట్టం దగ్గర ఉన్న పుల్లలు లూజ్ అయిపోయి వచ్చేసినట్లుగా ఉంటాయన్నమాట. అలాంటి టైంలో మనం కొత్త చీపురు కొన్న వెంటనే ఇలాగ విజిబుల్‌గా ఉండే ప్లాస్టర్‌ని లేకపోతే కరెంట్‌కి వేసే ప్లాస్టర్ ఉంటుంది కదా, అది దానికి ఇంకా ఎక్కువ గమ్ ఉంటుందన్నమాట. ఏ ప్లాస్టర్ అయినా సరే ఇలా గొట్టం నుంచి కొంచెం అంత దూరం వరకు ఇలా ప్లాస్టర్‌ని వేసుకున్నామనుకోండి, ఆ చీపిరి పుల్లలు అనేది లూజ్ అయిపోకుండా మనకి విరిగిపోకుండా కూడా ఉంటుంది. సో ఇలా చేయడం వల్ల చీపిరి అనేది ఎక్కువ రోజులు వాడుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఐడియా కోసం కాటన్ పైన కొద్దిగా కొబ్బరి నూనె అనేది వేసుకొని బాగా మడ్డి పట్టిన స్విచ్ బోర్డ్ని క్లీన్ చేయాలి అంటే తడి క్లాత్ తుడిచామనుకోండి షాక్ కొట్టే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి అంటే అభయం ఉన్న టైంలో ఇలా కాటన్ పైన కొద్దిగా కొబ్బరి నూనె వేసుకొని క్లీన్ చేసుకుంటే స్విచ్ బోర్డ్ పైన ఉన్న మట్టి ఇంకా మడ్డి కూడా శుభ్రంగా క్లీన్ అయిపోతుంది అనమాట. ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు స్విచ్ బోర్డ్ని క్లీన్ చేసిన కాటన్ చూడండి ఎంత నల్లగా మారిపోయిందో. సో నెక్స్ట్ టైం స్విచ్ బోర్డ్ని క్లీన్ చేయాలి అనుకున్న టైంలో ఈ టిప్ని పాటించి క్లీన్ చేయడానికి ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ ఐడియా కూడా కొబ్బరి నూనె రిలేటెడ్ అనమాట. అదేంటంటే డీ ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్న ఏ బాక్స్ అయినా, చాక్లెట్, ప్లాస్టిక్ డబ్బా ఏదైనా సరే అది కొంచెం సేపటికి గడ్డ కట్టుకుపోయి డీ ఫ్రిడ్జ్‌కి అతుక్కొని ఉండిపోతుంది. అంటే మనం తీయాలి అని అనుకున్న టైంలో రాకుండా గట్టిగా స్ట్రక్ అయిపోయినట్లుగా ఉంటుంది కదా! దానికి సొల్యూషన్ అనమాట. అదేంటంటే మనం డీ ఫ్రిడ్జ్‌లో ఫస్ట్ పెట్టాలి అనుకున్న డబ్బా కానీ, బాక్స్ కానీ దేనికైనా సరే అడుగు భాగంలో కొంచెం కొద్దిగా ఆయిల్ అనేది రాసుకోవాలి. అంటే కొబ్బరి నూనె రాసుకొని అప్పుడు మనం డీ ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నాం అనుకోండి, గడ్డ కట్టుకున్నా సరే ఆ డీ ఫ్రిడ్జ్‌కి అతుక్కోకుండా ఉంటుంది. ఈ టిప్ వచ్చేసి సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ యూజ్ చేసే వరకు చాలా బాగా యూజ్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి.